సహోదరి సహోదరుడా, ఈరోజు మెలకువగా ఉండి మీరు శోధనలో పడకుండా, మీరు వేదనలో పడకుండా, సమస్యలో పడకుండా, అనారోగ్యంగా పడకుండా, శిక్షలో పడకుండా, పరీక్షలో పడకుండా నువ్వు ఉండాలి అంటే నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలి? పనికి వెళ్ళాలి. అవునంటారా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు సమస్యలను జయిస్తావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు శోధనలను జయిస్తావు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు కలిగి ఉన్న ఆ బాధలను నువ్వు నివారిస్తావు, జయిస్తావు. ఎందుకంటే నువ్వు అరణ్యం గుండా వెళ్ళినప్పుడు కూడా అరణ్యంలో నీకు మార్గం తెరిచేవాడు నేనే. నువ్వు ఎడారిలో ఒకవేళ నడిచినప్పుడు కూడా ఎడారిలో సెలవు పుట్టించేవాడు నేనే. ఒకవేళ నువ్వు అగ్నిలో గుండా వెళుతుండగా అగ్ని నువ్వు కాల్చదు, సముద్రంలో గుండా వెళుతుండగా ఆ జలను నిన్ను ముంచివేయవు.